దానికి తప్పకుండా ఒక నగరవాసిగా ప్రోద్బలం చేయాల్సిన మా బాధ్యత ఉంటుంది ఇక్కడ రావడం కూడా. సార్ అందరూ దీనికి ఫోన్స్కి చాలా అలవాటు పడిపోయారు, చాలా టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. సో అంత స్ట్రెస్ఫుల్ దీంట్లో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ అంటే? డెఫినెట్లీ నేను పొద్దున పండుకునేటప్పుడు రాత్రి పండుకునేటప్పుడు పొద్దున్న లేచినప్పుడు ఫోన్ పక్కన లేకుంటే నడిచే ప్రపంచం లేదు ఇప్పుడు ఈరోజు. అందుకోసమే స్ట్రెస్ఫుల్ లైఫ్ కూడా అయింది. వాట్ ఎవర్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో స్ట్రెస్ రిలీవ్ చేయడానికి ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫిజికల్ ఫిట్నెస్ మీకు సేవ్ నాట్ ఓన్లీ గివ్స్ మనకు ఫిజికల్గా బాగుండటం కాదు, మెంటల్ శారీరకంగా మెంటల్గా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే ప్రొడక్టివిటీ ఆ మనిషిలో పెరిగితే అవకాశం ఉంటుంది. కనుక ఈరోజు మారుతూ ఉన్న ప్రపంచానికి సంబంధించి మనిషి నిజంగానే మెషిన్ లాగా అయిపోయాడు. అలాంటి సందర్భంలో ఇలాంటి కేంద్రాలు కూడా ఉపయోగపడతాయి. స్ట్రెస్ బస్ట్ రిలీఫ్ కావడానికి, అదేవిధంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఈరోజు వారు ఎదుర్కొంటున్న సమస్యల విషయం మరి ఒక గట్టి పర్సనాలిటీ ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. మా అభిప్రాయం. మీరు అన్నారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. మీరు ఏం చేస్తారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి? దిస్ ఆల్ మాదంతా కూడా స్ట్రెస్ఫుల్ లైఫ్. పొద్దున్న లేవగానే మినిమం ఎక్సర్సైజ్తో మొదలు పెడతాం, రాత్రి ఎప్పుడు వండుకుంటామో తెలియదు. కానీ దీస్ డేస్ ఐ గాట్ యూస్ టు ఇట్ బికాజ్ ఏజ్ ఇస్ కమింగ్ అవుట్. రెండవది అందరు చేసినట్టే, ఎందుకంటే మేము చేసిన పొరపాట్లు ఇంకోటి జరగద్దు. ఒక మంచి డైలీ రొటీన్ని అలవర్చుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలని మా ఆలోచన, మా మెసేజ్. సార్ ఇక్కడ మనం చూస్తే విమెన్ ఆంటర్ప్రినర్స్ గారు కావచ్చు, ఇంకా ఇక్కడ విమెన్ ఎక్కువ బిజినెస్లోకి వస్తున్నారు. సో దాని గురించి ఏమంటారు? డెఫినెట్లీ మా ప్రభుత్వం కూడా మాకు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరులందరూ కూడా వాణిజ్యం వ్యాపారం చేయాలని చేస్తున్న వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలని మా లక్ష్యం పెట్టింది. ఆ లక్ష్య సాధనలో వీరొక ఉదాహరణ. వారు కూడా లక్ష్యం పెట్టుకొని ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఇండియాలో ఎదగాలని ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారు అమెరికాలో చాలా పెద్ద ప్రపంచాన్ని చూసిన వారు ఇక్కడ కూడా వచ్చి వీరు ఆదర్శనీయంగా ఇంకో మహిళా సోదరునికి ఏ లక్ష్యమైతే వారు పెట్టుకుంటారో సాధించవచ్చని ఆదర్శనీయంగా వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా 10 మందికి కూడా కనబడే విధంగా ఉంటుంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని 10 మంది మహిళా సోదరులు కూడా ఈ విధంగా ముందుకు పోవాలని మేము అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్.